ఫ్లైట్ మిస్ అయింది. మరి ఇప్పుడు వెళ్ళానా నేను? వెళ్ళలేనా? అమ్మో ఏంటిది? ఎలా చేయలేదు ఎందుకు? ఒక్కసారిగా ఏంటంటే అన్ని దారులు మూసుకుపోయినట్టు అయిపోయింది అనమాట. మేము ఫ్లైట్ మిస్ అయిపోయిందంటే మీరు మిస్ అయిపోయిందా? మరి అలా ఎలా చేశారు? ఇంకా వెళ్ళడమే. ఎప్పుడెప్పుడు చూస్తానా అమ్మని అని ఉంది. అదేం అవ్వట్లేదు, బట్ ప్రయత్నం అయితే చేస్తున్నాం. మేబీ రాసి పెట్టి ఉండాలేమో. మన టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. అనకు ఇంకా బ్యాడ్ 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 మన టైం బ్యాడ్ అంటే అది ఇంకా అవుతుంది, ఇంకా టైం బ్యాడ్ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత వైజాగ్ వెళ్తున్నాను అనమాట. మా అమ్మకి బాగాలేదు. యాక్చువల్గా రవి గారు నేను వెళ్ళాలి, బట్ మీ ఇద్దరు వెళ్ళిపోతే ప్రపంచం ఒక్కడే అయిపోతాడు. అండ్ కుక్క పిల్లలు అవన్నీ ఆలోచించి ఇంకా పాపం రవి గారు లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయ్యారనమాట. మా అమ్మ పాపం పడిపోయింది నిన్న. రీసెంట్గా మా మామయ్య గారు కూడా పడిపోయారు. చెప్పచ్చు, మా మామయ్య గారు కూడా పడిపోయారు. మామయ్య గారికి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇప్పుడు మా అమ్మకి ముక్కు మీద అంతా కట్ అయిపోయిందంట. నిన్న ఈ మధ్య అస్తమానం పడిపోతుంది. హాస్పిటల్కి రమ్మంటే రావట్లేదు. ఒకసారి పడిపోతే సరే అనుకున్నారు, 2 సార్లు అనుకున్నారు, ఇప్పటికో 5-6 సార్లు పడిపోయారు అనమాట. ఒక రోజులో 3-4 సార్లు పడిపోయారు. అంటే ఇక్కడ మేము ఉండి టెన్షన్ పడిపోయి అక్కడ ఉన్నాక ఒకళ్ళు చూసుకోలేక అది ఇబ్బంది అయిపోతుంది. కాకపోతే అంటే ఉంటుంది కదా, వెళ్ళి చూడాలి అని. ఇక్కడ ఉన్న పనులకి బయటకు వెళ్ళాలి. లేట్ చేస్తే ఈ బయటకి ఇప్పుడు అర్జెంట్గా ఆల్ ఆఫ్ సడన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. ఈ కారు కొన్న దగ్గర నుంచి అంతా టక 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 అంతా. నేను ఎలా అంటే లిటిల్ గా చిన్ని వ్లాగ్ చూస్తుంటే అప్పుడు కూడా నేను ఎంత ఎక్కి ఏడ్చానో. నిన్న నైట్ అలాగే, ఈ మధ్యకాలం అలాగే ఏడుస్తున్నాను. మా మామయ్య పడిపోయినప్పుడు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. తర్వాత సరే హాస్పిటల్కి అది తీసుకెళ్ళాము, అంతా అయింది. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్లో మా అమ్మ పడిపోయిందని అన్నారు. చాలా బాధ అనిపించింది. అటు మా డాడీ వాళ్ళు ఏంటంటే మామయ్య ఒకరే అయిపోతారు, సో రావద్దు అది అని అన్నారనమాట. తర్వాత మళ్ళీ పడిపోతుంది. ఇంకా నేను బలవంతంగా అమ్మకి డాక్టర్ని అది పంపించా, బట్ హాస్పిటల్కి అయితే ఇప్పటికీ రావట్లేదు. దీనివల్ల అయింది దానివల్ల అయింది అని తెలియదు కానీ ఒక్కసారిగా ఏంటంటే అన్ని దారులు మూసుకుపోయినట్టు అయిపోయింది అనమాట. మనం చాలా ఏదైనా ఆనందంగా ఉన్నది ఏది కూడా పబ్లిష్ చేయొద్దంటారు. అండ్ కొంతమంది ఏంటి అని అంటే ఆస్తులు అవి కొనుక్కుంటారు కానీ బయటకు చెప్పరు. ఇలా మా కష్టాలు ఉన్నాయి, డబ్బులు హెల్ప్ చేయండి అని అడుగుతారు. మేము అలా కాదు. అంటే మేమేంటంటే కొన్నాము, చూపిస్తే తప్పే ఉంది, మాకు కూడా ఒక మెమరీగా ఉంటది కదా అని చేసాం అంతే. బట్ నేను ముందే చెప్పాను, ఏదైనా సరే పూర్తిగా మనం దాన్ని లోన్లు అన్ని తీరిస్తేనే అది మనది అని. సాధారణంగా నాకు అర్థం కాదు ఏంటంటే 2-3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నామంటే వా సూపర్ మంచి పని చేసా అంటారు. ఏదైనా అదే ఒక 50-60 లక్షలు పెట్టి కారు కొన్నామంటే మాత్రం ఎందుకు అంటారు. కానీ దేనికి తగ్గట్టు దానికి వాల్యూస్ ఉంటాయి. ఏది పడితే అది చేసేసి అవతలని మోసం చేసేసి డబ్బులు సంపాదించాలని అయితే లేదు. మేము డబ్బులు దాచుకొని ఆ డబ్బులతో మేము కొనుక్కుంటున్నాం అంతే. సో అది అర్థం చేసుకుంటారు. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉంటది అని అనుకుంటున్నాము. ముందైతే ఇప్పుడు సుష్మాకి డ్రాప్ చేయడానికి వెళ్తాం. హోప్ఫుల్లీ మా అమ్మ ఈరోజు హాస్పిటల్కి వస్తే బాగుండు అడ్మిట్ చేయడానికి. నేనైతే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసా, మీరైతే ఇక్కడికి వచ్చేయండి చూద్దామని. మాకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే వాళ్ళు వచ్చారనుకోండి అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటే టెన్షన్ ఉండదు. అదేం అవ్వట్లేదు, బట్ ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏదో సిపిఆర్ ఏదో 66.8%, సిఆర్పి 66.8% ఉంది. దానికి యాంటీబయాటిక్స్ పడాలి. యాక్చువల్గా స్కాన్ అవన్నీ చేయాలి కానీ మా అమ్మ రావట్లేదు. వెళ్ళి ఒప్పించడమో లేకపోతే ఇంటికే డాక్టర్స్ని పిలిపించడమో ఏదో చేయాలి. ఈ వ్లాగ్ కూడా నేను చేయకూడదు అనుకున్నాను. ఎందుకు అని అంటే మా మమ్మీ ఒకసారి అంది, నువ్వు ఒంట్లో బాగాలేదు మీ మమ్మీకి అని పెట్టావు, అమ్మకి బాగాలేదు అని. అప్పటి నుంచి నన్ను కిట్టి పార్టీకి అది రానివ్వడం మానేశారు, అది ఇది అని ఫీల్ అయిందనమాట. గ్లాస్ ఎంత ఫీల్ అయింది. యాక్చువల్గా నేను అలా వ్లాగ్ పెట్టడం వల్ల మానిపించేశారో ఏమో తెలియదు కానీ నిజంగానే ఒంట్లో బాగాలేదు. ఒక ఏజ్ వచ్చాక ఈవెన్ నేను ముసలయ్యాక కూడా ప్రభంజన్ మాట వింటాను. ఎందుకనంటే వాడు ఎదిగే స్టేజ్. సో వాడికి తగ్గట్టు నేను ఉంటే వాడికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు నిజంగానే మా అమ్మ నాన్న హైదరాబాద్లో ఉండుంటే నేను
ఇబ్బంది అవుతుంది. ఇటు బూస్టర్ క్రీమ్ ని ఎక్కడ వదలలేను, ఎక్కడైనా ఒక 1 వీక్ వదలాలంటేనే ఏమైనా ర్యాషెస్ వచ్చేస్తాయేమో అని భయం. అండ్ ఇంకా తప్పని పరిస్థితిలో వదిలే వెళ్ళాలి. అండ్ ప్రపంచానికి ఇప్పుడు స్కూల్ అది స్టార్ట్ అవుతుంది. అన్ని అంటే ఇటు ఫ్యామిలీ చూసుకోవాలి, అటు ఫ్యామిలీ చూసుకోవాలి అని అంటే ఎవరికైనా కష్టమే. అదే పేరెంట్స్ మనతో పాటు ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుంది. ఒకప్పుడు అల్లుడి దగ్గర రాకూడదు, ఉండకూడదు అని అనేవారు. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ ఒకటే. కూతురైనా అల్లుడైనా ఏం రవి అందరూ ఒకటే. సో ఇప్పుడైతే నేను వైజాగ్ వెళ్తున్నా మా అమ్మ నాన్నని చూడడానికి. సో ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసా. ఇంకా వెళ్ళడమే, ఎప్పుడెప్పుడు చూస్తానా అమ్మని అని ఉంది. బేసిక్గా పేరెంట్స్కి మనం ఆ లవ్ అన్నది అంత ఎక్స్ప్రెస్ చేయం. వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదేమో అనుకుంటారు. అలానికైతే చాలా ఇష్టం, పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు అంతే. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసా. బాయ్. అక్కడ ధైర్యంగా ఉండాలి. అక్కడ నువ్వు ఏడుపులు అవి పెడితే అవ్వదు. సరే నాకు ఫోన్ బాయ్. బాయ్. ఎటు అట? ఓకే బాయ్. బయట అవ్వట్లేదు, నేను ట్రై చేశాను. ఏం లేదు, పట్టుకెళ్ళిపోవడమే. హ్యాండ్ లగేజ్ కొంచెం చేయరా? వైజాగ్ బ్యాగ్ లేదు, వెబ్సైట్ నాదన్నా పాసిబుల్ లేదా? లేదండి, ఎందుకంటే మనకు 17 అంటే 16కి కాంటాక్ట్ క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 30 minutes అయిపోయింది. కొంచెం ట్రై చేయరా, మా మదర్కి బాగాలేదనా. వెబ్సైట్ చేసినామే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఏ కాంటాక్ట్ పంపించాలి? ఫస్ట్ కౌంట్ కొంచెం ట్రై చేయండి. మరి ఇప్పుడు వెళ్ళానా నేను? వెళ్ళలేనా? అమ్మో ఏంటిది, ఆయన ఎవరో అమీర్ అంటున్నారు కదా. సార్ దగ్గరికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, చెక్ ఇన్ క్లోజ్ అయిపోయిందంట. నేను సారీ కాదు, మీరు ట్రై చేయొచ్చు కదండి ఒక్కసారి. ఒక్కసారి కాల్ చేసి అడగచ్చు. మేము ఫ్లైట్ మిస్ అయిపోయిందంటే మీరు మిస్ అయిపోయిందా? అలా ఎలా చేయట్లేదు. సర్లేండి రండి. వేరేది ఉందా? ఫ్లైట్ మిస్, బోర్డింగ్ అక్కడికి వచ్చి చేద్దాము అని చెప్పి చేయలేదు. బయట చేయడానికి చేస్తూ ఉంటే అవ్వలేదన్నమాట. అంటే నాకు టైం దొరకలేదు. ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ అయ్యాం కదా తీసుకొని. ఇప్పుడు ఈడబ్ల్యూ పోయాయి. ఇప్పుడు మళ్ళీ 5 hours ఇక్కడ వెయిట్ చేయాలి. అండ్ మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఇంకొక 10,000 పెట్టి టికెట్ తీసుకోవాలి. వన్ ఆఫ్ ద వర్స్ట్ అనమాట. ఎందుకు అని అంటే మినిమం 45 minutes 1 hour అంటారు కదా. నేను లైన్లో వెయిట్ చేస్తున్నా సరే బోర్డింగ్ చెక్ ఇన్ అవ్వాలి అని అంటే ఏం కాదు వెయిట్ చేయండి టైం ఉంది కదా అని ఇప్పుడేమో అలౌ చేయట్లేదు. వన్ ఆఫ్ ద వర్స్ట్ సర్వీస్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. లిటరల్గా నేనైతే ఎంత రిక్వెస్ట్ చేశానో. అంతకుముందు ఒకసారి ఇండిగో ఇవి కూడా అడిగితే వాళ్ళు అప్పటికప్పుడు నాకు వేరే వాళ్ళ త్రూ పంపించి అంతా చేశారు. బట్ వీళ్ళు అసలు మేమేం చేయలేము అని అంటున్నారు. 45 minutes టైం ఉన్నా సరే నాకు ఇక్కడ లైన్లోనే సగం టైం అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఇంకో టికెట్ ఏదైనా తీసుకొని మళ్ళీ 11:30కి ఎంతకో ఫ్లైట్ ఉంది, ఆ టైంకి బయలుదేరాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనం ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టాల్లో ఉన్నా ఎవరైనా వచ్చి సెల్ఫీ ఇవ్వరా అని అడిగితే అక్కడ నవ్వుతూ బాధ ఏడుపు అన్నీ ఆపుకొని నవ్వుతూ సెల్ఫీ ఇవ్వాలి. నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి షేర్ చేస్తున్నా. పాపం వాళ్ళు కూడా చాలాసేపు వెయిట్ చేశారనమాట ఫోటో కోసం. సరే అని నేను అటు ఇటు టెన్షన్ పడుతున్నానని ఫోటో అడగలేదు. తర్వాత అడిగి ఇంకా తీసుకున్నారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ రవితో మాట్లాడి అప్పుడు చూడాలి. సో ఇక్కడ ఎంటర్ చేయాలా? ఫ్లైట్ అలౌ చేయకపోతే ఇలా ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేస్తారు ఎంటర్ చేయడానికి. డబ్బులు ఎలాగో దొబ్బేస్తారు. నాకు నిజం కోపం వస్తుంది వీళ్ళ మీద. అంటే వీళ్ళు
అనడానికి లేదు, నేను కానీ నాతో పాటు ఇంకో 3-4 అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మమ్మీ డాడీ వాళ్ళు ఇంక ఉండిపోవద్దు అని అంటున్నారు. పాపం వాళ్ళు కూడా చాలా చాలా మంత్స్ తర్వాత వైజాగ్ వెళ్తున్నానని హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ మేబీ రాసి పెట్టి ఉండాలేమో, మన టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. ఫ్లైట్ మిస్ అయితే గేట్ 11 దగ్గరలో మనకి ఇలాగ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి ఏమైనా నెక్స్ట్ ఫ్లైట్ ఉందో చూసుకొని టికెట్ అడిగి తీసుకోవచ్చు. చాలామంది మిస్ అయ్యారు కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారేమో, నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం. టికెట్స్ తీసుకోవడానికి ట్రై చేశాను, చాలా లైన్ ఉంది. ఇంకా రవి గారిని వచ్చేయమన్నాను, రవి వచ్చేస్తే వెళ్ళిపోవడమే. మిస్ డబ్బులు వేస్ట్. అదే ఒకదానికోటి మన టైమే బాగాలేదేమో రవి, నష్టపోవాలని రాసి బ్యాడ్ అనుకుని ఇంకా అదే ఇంకా బ్యాడ్ అవుతూనే ఉంటుంది. టైంకి వచ్చి నేను అక్కడ అడిగితే కూడా యాక్చువల్గా వాళ్ళు అంటున్నారు బయట వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారు. సుష్మా చాలా చాలా మంది వెళ్తారు 20 నిమిషాల ముందు వచ్చి, ఇది బోర్డింగ్ సెక్యూరిటీ చెకింగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను రిక్వెస్ట్ నువ్వు కూడా విన్నావు కదా రవి, ఆడు కాకపోతే ఇంకోడు నలుగురు దగ్గరికి వెళ్ళి అడిగాను నేను. పంపించర్లే నేనేంటి అడిగేది అనుకుంటే కాదు, అసలు ఎలాగైనా చెప్పి వెళ్ళిపోతారు తెలుసా. అసలు సిఎస్ఎఫ్ వాళ్ళు వీళ్ళని చెప్తే సార్ ఇది పరిస్థితి ఏంటండి అంటే వాళ్ళు చేస్తారు, లేదా ఎయిర్ హోస్టెస్ అడగచ్చు అక్కడ. అంటే ఓకే నీకు అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. బట్ ఇలా ఎప్పుడు అవ్వదు, చాలా మందికి పంపిస్తారు. పైగా నువ్వు వెళ్ళింది ఏమి 15 నిమిషాల ముందు అనుకో, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. అప్పుడు సెక్యూరిటీ చెకిన్ ఇంకా నీకు 45 మినిట్స్ టైమే ఉంటుంది సెక్యూరిటీ చెకిన్ కే. వాళ్ళు అసలు వినేటట్లేదు, అంటే మన టైం బ్యాడ్ అంతా అనకు ఇంకా బ్యాడ్ మన టైం బ్యాడ్ అంటే అది ఇంకా అవుతుంది, ఇంకా టైం బ్యాడ్ అవుతుంది. అయితే టైం గుడ్, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అంతే, అంతా మన మంచికి. ఏమో మరి అంటే మా అమ్మ వాళ్ళు ఇంకా రావద్దు ఉండిపో అని అంటున్నారు. బట్ నేను అన్నాను లేదు నేను వద్దాము చూద్దాం అని అనుకుంటున్నాను అని అన్నా. మరి వేరే ఫ్లైట్ అయితే 11, నా ఫ్లైట్ కన్నా కార్లో వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఏమంటా అంతే, ఇంకా ఫ్లైట్ కి మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇప్పుడు 11 o'clock అది కూడా నేను అది కూడా అన్నా, నాకు ఫ్లైట్ మిస్ అయినా ప్రాబ్లం లేదు, ఆ డబ్బులు అట్లీస్ట్ పేదోళ్ళకి ఇచ్చిన అర్థం ఉంది, మీకు ఇచ్చాను ఫ్రీగా, నాకు అది నచ్చలేదు. టైం వేస్ట్, టైం నిద్ర అన్ని వేస్ట్ అయ్యాయి. ఫ్లైట్ మిస్ అయింది. ఎలా చేయలేదు, ఎందుకు బోర్డింగ్ టైం అయిపోయిందని. సరే వీటిని ఫుడ్ అది పెట్టి వాకింగ్ ట్రిప్